ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో జాబ్స్ అండి. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్లో మనకి జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అవి బగ్గీ డ్రైవర్స్ అనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసరికి 100 వేకెన్సీ అయితే 100 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని మన జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్గా మనమైతే టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి అర్జెంట్ రిక్వైర్మెంట్ అండి ఎయిర్పోర్ట్ జాబ్స్ అనమాట, బగ్గీ డ్రైవర్స్. సో దీంట్లో అయితే 100 పొజిషన్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి. దీనికైతే మనకి క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా సరిపోతుంది. డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఎవరైనా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ చదువుకోకపోయినా కూడా తీసుకుంటారు. దీనికైతే మస్ట్ షుడ్ 4 వీలర్ లైసెన్స్ అయితే మస్ట్ షుడ్ ఉండాలి. మనకి కంపల్సరీగా ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది. మనకి లొకేషన్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ శంషాబాద్ హైదరాబాద్. శాలరీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీగా మనకి 12,000 అయితే ఇస్తారు. కంపెనీ వాళ్ళు ఈఎస్ పిఎఫ్ కూడా ఇస్తారన్నమాట. 3 షిఫ్ట్లు ఉంటాయండి, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, 3 షిఫ్ట్. సో ఈ వెహికల్ వచ్చేసరికి మనకి బ్యాటరీ వెహికల్స్ అనమాట, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి కదా. సో దాంట్లో అయితే మనకి ఆపరేటర్ జాబ్స్ కాబట్టి ఈ వెహికల్ నడపడానికి మస్ట్ అండ్ షుడ్గా లైసెన్స్ అయితే ఉండాలి. సో శంషాబాద్ గారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా, నేనైతే డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసి మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే మరిన్ని మోర్ జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ జాబ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీకి కానీ యూజ్ అవుతుందని కంపల్సరీగా షేర్ చేయండి ఫ్రెండ్స్.